తేడా వచ్చాను మూల మీద పెట్టారు ప్లేస్ కానీ ఉంటే బలం ఉంటుంది అట్టి కానీ తోసేలాగా వెన కూడా ఆగొద్దు వచ్చి ఇంకొకటే మన హార్ల పడతాడు తీయమ్మ 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 అని అసలు ఆగుతున్నారా ఇప్పుడు ఒక సెకండ్ కూడా ఎవరు ఆగట్లేదు కారన్న అవుతారేమో కానీ ట్రక్కులు ఆగరు పడతా ఉంటారు హార్న్ తీసేదాకా నేను రాత్రి సబరాజు అడిగా నాగూరిని రూట్ ఎట్టేస్తారని అడిగా ఏమన్నా స్టార్టింగ్ వినుకొండ అన్నాడు నేనను ఎందుకు స్టార్టింగ్ వినుకొండ డైరెక్ట్ తల్లుపాటు వెళ్ళిపోయి మార్కాపురం వేసి దూరాలు వెళ్ళిపోతాం కదా రిటర్న్లో వినుకొండ వేసుకుంటాం కదా అన్న సరే వాహనం అడిగన్నాడు వాహనం చేశా మనకి ఇబ్బంది కదా ఇప్పుడు ఇటు పోయేట్టు రావడం అయితే రకంగా వాడి మధ్య వెళ్ళిపోతాడు మళ్ళీ అది ఇబ్బంది కదా వినుకొండ వెళ్ళి అది లాంగ్ మళ్ళీ అంత తిప్పుకొని మళ్ళీ మళ్ళీ కొండకి పోయలేదు కదా కొండకి పోవాలి అటే పోయే పని లేదు డైరెక్ట్ ఇప్పుడు టోల్గేట్ ఇవ్వడం నుంచి లోపల పడుతుంది అది కాదు వినకొండలో ఏ లోడ్ తక్కువ చదువుతున్నా ఇంత లోడే చూసావా తలాకు 3 గంటలు వాడు ఊరికే ఏదో డబ్బులు తినేసుకోవటమే నేను ఓనర్కి ఫోన్ చేసి నేను మధ్యాహ్నం సార్ రూట్ ఇటు వేసుకుంటాను సార్ అడేందుకు చుట్టూరు పోవటం మళ్ళీ డైరెక్ట్ దర్లుపాటు వెళ్ళిపోతాము మార్కాపురం పక్కనే కాబట్టి మార్కాపురం వెళ్తాము మార్కాపురం నుంచి ఒక అరగంట దూరం వెళ్ళిపోతాము మధ్యాహ్నం దింపితే మళ్ళీ నిదానం తెచ్చుకుంటా సార్ వినుకొండ ఆనందం చేసి దోనాలు ఆనందం చేసి మళ్ళీ ఇటు వినకుండా పెట్టాం అనుకో ప్రశాంతంగా చిన్నగా అట్ట కూడా దింపుకొని నైట్కి మళ్ళీ అట్ట కూడా చేరుకుంటాం ఇదంటే తలకాయ ఇటు పోయి మళ్ళీ అటు వచ్చి మళ్ళీ అటు తిరిగి వచ్చి వాడు పోయాడు అనుకో మళ్ళీ అది లాంగ్ కదా అటు తిరిగి రావటం ఇది ఒక 100 మళ్ళీ ఒక 80 180 180 అవును అది లాంగ్ దాకంటే ఇది బెటర్ కదా ఇది ఒక 150 వెళ్ళిపోతాం 50 తగ్గిద్ది కదా సార్ అన్న అట్టా చేసుకుంటున్నాడు తొందరగా ఇటు వచ్చేస్తాం పోతాం మళ్ళీ వినుకొండ పోయి ఆ రోడ్లో కొత్త రోడ్లో పోయి మనం పోయి అది జర్నీ ఎక్కువ రూటు ఎక్కువ అది ఇది కొంచెం కలవకపోయినా కొంచెం కవర్ చేసుకోవచ్చు అదంటే ఇప్పుడు ఇక వినుకొండ నుంచి ఇక కొత్త రోడ్లు రావడం అంటే ఇప్పుడు నిదానంగా ఖాళీ పండు కాబట్టి అట్ట రావచ్చు వెళ్ళేటప్పుడు అంటే అటు పోయి ఇటు పోయి మళ్ళీ అక్కడ దించుకో 2 గంటలు మళ్ళీ పోయి రిస్క్ ఎక్కువ ఏంటంటే లోడ్ బండి కదా ఎంపీ బండి అయితే అలా లోడ్ బండి